నమస్కారం డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ప్రారంభించిన సీఎం జగన్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్థానిక ప్రజలు తేడా గమనించాలని సూచన. మృతికి ఐటీడీపీ కారణమన్న వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పోతుల సునీత. ఆమెను ట్రోలింగ్ చేసి రాబందుల్లాగా ప్రవర్తించారని ఆగ్రహం. దేవినేని అవినాష్ పనితీరుపై సీఎం జగన్ ప్రశంసలు. రిటైనింగ్ వాల్ నిర్మించడం పట్ల స్థానిక ప్రజల ఆనందం. గతానికి ఇప్పటికీ తేడా గమనించమని కోరుతున్నానని, ప్రతి అడుగులోనూ అభివృద్ధి అంటే ఇది అంటూ ప్రతి ఇంటికి మంచి చేస్తూ అడుగులు వేస్తున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కు సీఎం ప్రారంభోత్సవం చేశారు. విజయవాడ కార్పొరేషన్ పరిధిలో పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, ఈ రోజు విజయవాడలో మంచి కార్యక్రమాలు, మీ అందరి చక్కటి చిరునవ్వుల మధ్య ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. విజయవాడలోనే 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల కేటగిరీల్లో ఉన్న ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. ఇందులో 22A కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపు అన్బెక్షబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి రెగ్యులరైజ్ జరుగుతుందని చెప్పారు. దీనికి సంబంధించి అవినాష్ కొన్ని సమస్యలు చెప్పాడని, భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఇబ్బందికర పరిస్థితిలో రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకొని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ లేక ఇబ్బందులు పడే పరిస్థితులని చెప్పాడు. అవన్నీ ఈరోజు పరిష్కారం చూపుతూ రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. మొత్తంగా దాదాపు 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ ఒకవైపు జరిగిస్తుండగా 239 కోట్లకు సంబంధించిన రకరకాల ప్రాంతాల్లో సీవేజ్ ట్రీట్మెంట్లకు ప్లాంట్కు సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈ రోజు వేయటం జరిగిందని తెలిపారు. ముంపులకు ఏమాత్రం గురి కాదు. ఎన్నో ఏళ్ల చిరకాల కళాకృష్ణలంక రిటైనింగ్ వాల్ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించి ఈ రోజు ప్రారంభోత్సవం చేసినటువంటి శుభతరుణం. ఈ పట్టాలను రెగ్యులరైజ్ చేసి ప్రజలందరికీ కూడా మంచి చేస్తూ వీటికి సంబంధించిన సంపూర్ణ హక్కులు ఆ కుటుంబాలకు ఇచ్చే ఒక మంచి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇందులో 22Aలో 22Aల కింద పూర్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ చేయడానికి ఇబ్బంది పడే పరిస్థితిలో ఉన్న దాదాపుగా 21,000 మంది మొత్తం విజయవాడ సెంట్రల్, వెస్ట్, ఈస్ట్ అన్ని చోట్లకు సంబంధించి 16 కాలనీలకు సంబంధించి రకరకాల చోట్ల ఇవన్నీ కూడా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది. అదే రకంగా 9,125 పట్టాలు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్ లో ఉన్న పట్టాలను పూర్తిగా ధ్యాస పెట్టి దానిని పూర్తిగా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమంలో భాగంగా మరో 925 పట్టాలు జరుగుతా ఉన్నాయి రెగ్యులరైజేషన్. దీనికి సంబంధించి ఇంతకు ముందు అవినాష్ చెప్తా ఉన్నాడు, భ్రమరాంబపురంలో ఏ మాదిరిగా బరియల్ గ్రౌండ్ ఇష్యూ ఉండి ఏ మాదిరిగా చాలా కంటే చాలా ఇబ్బందికర పరిస్థితిలో ఏ మాదిరిగా రెగ్యులరైజ్ కాక ఇల్లు అక్కడే కట్టుకొని దశాబ్దాలుగా ఉంటున్నప్పటికీ కూడా ఇల్లు అమ్ముకునే స్వేచ్ఛ, ఇల్లు అమ్ముకునే హక్కులు లేక ఏ రకంగా ఇబ్బందులు పడే పరిస్థితి పేదవానికి ఉండేది అని తాను చెప్పుకొస్తా ఉన్నాడు. అవన్నీ కూడా ఈరోజు
సొల్యూషన్స్ చూపుతూ ఈరోజు అటువంటివన్నిటినీ కూడా రెగ్యులరైజ్ చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మొత్తంగా దాదాపుగా 31,866 పట్టాలకు సంబంధించి రకరకాల రెగ్యులరైజేషన్ అనే కార్యక్రమాలు ఒకవైపున జరిగిస్తూ ఉండగా మరోవైపున 239 కోట్లకు సంబంధించిన రకరకాల ఏరియాస్లో సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి సంబంధించిన ఫౌండేషన్ స్టోన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దీనివల్ల మురికి నీళ్ళు అనేటివి మన ఇంటి పక్కనే ఉండే పరిస్థితి రాకుండా వాటిని నీట్గా ట్రీట్ చేసేసి సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను ఈ రకరకాల ఏరియాలో దాదాపుగా 5 ఏరియాస్లో ఈ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ను తీసుకొచ్చి రకరకాల ఏరియాస్లో ఇవన్నీ కూడా ఇవన్నీ ఫౌండేషన్ స్టోన్స్ 239 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తూ ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు వాళ్ళలు కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా ఇక్కడ మన కృష్ణలంక ప్రాంతంలో ఉన్న మన అక్క చెల్లెమ్మలు, మన పిల్లలు, మన అవ్వలు, మన తాతలు అందరూ కూడా ఆహ్లాదకరంగా సాయంత్రం పూట అలా పార్క్లో నడుచుకొని పోయేట్టుగా ఇదంతా కూడా ఒక సుందరీకరణ చేస్తూ ఈ 2 కరకట్టలను కట్టడమే కాకుండా కరకట్టు మీద ఆనందంగా సాయంత్రం పూట నడిచేట్టుగా, కూర్చునేట్టుగా, ఆహ్లాదకరంగా ఉండేట్టుగా దీని పొడుగున ఒక ఇటువైపున అటువైపున 2 వైపులా మంచి పార్కులు కూడా రూపొందించే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇదే విజయవాడలో ప్రజల ఎజెండానే సీఎం ఎజెండాగా మార్చుకొని జగన్ సుపరిపాలన అందిస్తున్నారని నగర డిప్యూటీ మేయర్ అవుతుశ్రీ శైలజారెడ్డి కొనియాడారు. మహానేత ఎలా ఉండాలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఆచరించి చూపారని, తండ్రి బాటలోనే ఆయన తనయుడు జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నారన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం జగన్ ప్రజరంజక పరిపాలన చేస్తున్నారని తెలిపారు. స్థాపించి ఈరోజు 14 సంవత్సరాలు అయిన సందర్భంగా మేము ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి 2019లో 151 సీట్లు కైవసం చేసుకోగలిగాం. ఎందుకంటే
ఒంటి చేత్తో 151 సీట్లు గెలుచుకుంటారని ఏ ప్రభుత్వంలో లేదా ఏ పార్టీ కూడా ఆ రోజు ఊహించలా. కనీ విని ఎరుగని రీతిలో పార్టీని స్థాపించిన రెండవ టర్మ్లోనే 151 మంది సీట్లు గెలిచినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రజలందరూ కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. ఎందుకంటే ఆయన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా ప్రజల యొక్క ఇబ్బందులు ఏమున్నాయి, ప్రజల యొక్క కష్టాలు ఏమున్నాయి, అవన్నీ నేను గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఎలా తీర్చాలనేటువంటి దాని మీదే ఆయన ఈ 14 ఏళ్ల కష్టం మొత్తం కూడా ఉంది. ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ప్రతి పేదవాడి కష్టంలో, ఎందుకంటే ఆ పాదయాత్ర మామూలు పాదయాత్ర కాదండి, ప్రతి ఒక్క గుండెను కూడా టచ్ చేసినటువంటి పాదయాత్ర. ఆ పాదయాత్రలో ఏవైతే ప్రజల యొక్క కష్టాలు నష్టాలు కావలసినటువంటి అర్జీలన్నీ విన్నవించుకొని వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత నవరత్నాల పథకాలతో ప్రతి ఒక్క పేదవాడి గుండెను కూడా తాకినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గీతాంజలిని ట్రోలింగ్ చేసి రాబందుల్లాగా ప్రవర్తించి 2 ఆడపిల్లల తల్లిని దారుణంగా హత్య చేశారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ యూత్ ప్రెసిడెంట్ సజ్జా అజయ్ అనే వ్యక్తి ఒక ఇల్లాలిని ఇంత దారుణంగా ట్రోల్ చేసి మృగాల్లాగా ప్రవర్తించి ట్రోల్ చేయటం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గీతాంజలి కుటుంబానికి 20 లక్షల పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. గీతాంజలి కుటుంబానికి ఇంత మంచి మనసుతో సహాయం చేసినందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలిగా సునీత ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అంతేకాకుండా 2 చిన్నారుల చదువు బాధ్యత తానే తీసుకుంటున్నానని సీఎం చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. గీతాంజలి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారికి ఖచ్చితంగా చట్టపరంగా వారిని శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందేనని మహిళలకు పోతుల సునీత పిలుపునిచ్చారు. సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న ఈ రోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈ రోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగనన్నకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ చిన్నారులు 2 చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులు కూడా చదువుకి కావాల్సిన బాధ్యత అంతా కూడా జగనన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తెనాలికి చెందినటువంటి గీతా విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా దుష్టుల్లాగా వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగనన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది చట్టానికి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంను పలు రాష్ట్రంలో అమలు చేయబోనని వ్యతిరేకిస్తున్నట్లు ఆయా ప్రభుత్వాలు చెబుతున్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు శేష్ బాబురావు తేల్చి చెప్పారు. ఈ చట్టం దేశంలో మతపరమైన విభజన సృష్టించే చట్టమని వామపక్ష నేతలు వ్యాఖ్యానించారు. సిఏఏను అమల్లోకి తెస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయడం చాలా దారుణమని మండిపడుతున్నారు. పౌరసత్వ చట్ట సవరణలకి తాజా నోటిఫికేషన్ని బీజేపీ మోడీ ప్రభుత్వం జారీ చేయటం రాజ్యాంగ విరుద్ధం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ప్రజలని మతాల పేరుతో చీల్చి విద్వేషాలను రెచ్చగొట్టి
పబ్బం గడుపుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇది ఈ సిఏఏ అనేది ఒక ముస్లిం మైనారిటీల సమస్య కాదు, ఇది భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే సమస్య. అందరికీ పౌరసత్వం ఇవ్వడానికి ఎవరికీ వ్యతిరేకం కాదు, కానీ పౌరసత్వం ఇవ్వటానికి కూడా మతాలను ప్రాతిపదికగా తీసుకుని మైనారిటీలని వివక్షతో చూడటం అనేది మన రాజ్యాంగం యొక్క స్ఫూర్తికే భిన్నమైంది. గతంలో ప్రజాందోళనతో ఈ ప్రభుత్వం అప్పుడు తాత్కాలికంగా వెనక్కి తగ్గింది, కానీ ఎన్నికల ముందు దీన్ని వివాదం చేసి దీంట్లోంచి లబ్ధి పొందాలనేటువంటి దుష్ట తలంపుతోనే ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ ఒక వారం రోజుల్లోగా వస్తుందని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ ముందుగా ఇవాళ సిఏఏ అమలు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు పొందడానికి భారతీయ జనతా పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టి ఇవాళ మళ్ళీ అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఏ మాత్రం కూడా విఘ్నత ప్రదర్శించడం లేదు, రాజ్యాంగ విలువలు పాటించడం లేదు. విజయవాడ కృష్ణా తీరం వెంబడి 369.89 కోట్లతో 2.26 కిలోమీటర్ల మేర నిర్మించిన రక్షణ గోడను సీఎం జగన్ ప్రారంభించారు. ఎంపీ కేశినేని నాని, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీను ఒక ఏరియాలోకి, అవినాష్ తన ఏరియాలోకి, ఆసిఫ్ బాయ్ తన ఏరియాలోకి అందరూ కూడా దగ్గర అక్కడికి వచ్చేసి ఆయా సచివాలయ పరిధిలో అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసే కార్యక్రమాలు కూడా వాళ్ళ దగ్గరుండి చేస్తారు. అందరికీ కూడా మంచి జరగాలని మరోసారి దేవుని దయ మీ అందరి చల్లని దీవెనలు ఎల్లకాలం ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. గత ఎన్నో సంవత్సరాలుగా అనేక మంది ముఖ్యమంత్రులు హామీ ఇచ్చి మోసం చేస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దమ్మున్న మొనగాళ్ళలాగా ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మన చిరకాలకు కోరిక నెరవేర్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రోజు తూర్పు నియోజకవర్గ ప్రజానికం తరపు నుంచి మా ఒక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ, అన్న ఈరోజు ఎంతో సంతోషంగా గతంలో వరదలు వస్తే ఇందిరాగాంధీ స్టేడియంలో పునరావాస కేంద్రాల్లో ఈ యొక్క గట్టు మీద కూర్చుని జనాభా ఎన్నో ఇబ్బందులు పడితే ఈ రోజు మీరు వాళ్ళ కష్టాన్ని తెలుసుకుని మీ పాదయాత్రలో వాళ్ళ ఇబ్బందులు తెలుసుకుని ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా మీరు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన కేవలం సంవత్సరం కాలంలో రిటైనింగ్ వాల్ పూర్తి చేసిన మా దేవుడు ఈ రోజు మీరని చెప్పిన ఒక సందర్భంగా మీ అందరిగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఎంతో సన్నిహితంగా ఆయన అనేక సందర్భంలో చెప్పారు, ఈ రోజు నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పని ఈ రోజు నేను గర్వంగా చెప్పుకుంటున్నా. అన్న ఈ రోజు నాకు జన్మనిచ్చింది మా తండ్రి అయితే నాకు రాజకీయంగా పునర్జన్మనిచ్చింది మాత్రం నువ్వే అని చెప్పి ఈరోజు సందర్భంగా చెప్పుకుంటున్నా. ఈరోజు ఎందుకంటే ఏ నాయకుని చూసినా ఏ నాయకుడు అంటే ఎవరికైనా ఇష్టం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీరంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, మీరంటే మాకు వ్యసనం, మీరంటే మాకు ఎంతో అభిమానం. ఈ రోజు మిమ్మల్ని చూస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలున్నా మీ చిరునవ్వు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ధైర్యం ఈ రోజు మా అందరి గారు ఉందని చెప్పి సందర్భంగా చెప్తూ, ఈ రోజు మీరు ఏ విధంగా అయితే గతంలో ఇదే తూర్పు నియోజకవర్గం ఈ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తూర్పు నియోజకవర్గాన్ని, విజయవాడ నగరాన్ని పట్టించుకోకుండా వదిలేస్తే ఈ రోజు మీ నాయకత్వంలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో ఎన్టీఆర్, వైఎస్ఆర్ ఏ విధంగా పరిపాలన చేశారో అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు వెచ్చించి నిరుపేదలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించడం జరిగిందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్ తెలిపారు. రాష్ట్ర ప్రజలు మరోసారి వైసీపీ ప్రభుత్వానికి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఆసిఫ్తో పాటు వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, వైసీపీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో వైసీపీ జెండాను ఎగురవేసి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆసిఫ్ 34వ డివిజన్ కార్పొరేటర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ మరో 73 రోజుల్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని తెలిపారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కలిసి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకత్వం తాము మరోసారి గెలుస్తామని విశ్వాసంతో ముందుకు సాగుతున్నామని, ఎంతమంది వచ్చినా పొత్తులన్నింటినీ ఢీకొనటం ఖాయమని స్పష్టం చేశారు.
సిద్ధం సభలకు వస్తున్న జనసందోహం చూసి ప్రతిపక్షాలకు ఊపిరి పీల్చుకునే ఆలోచన కూడా తమ నాయకుడు ఇవ్వటం లేదన్నారు. ప్రచారంలో కొత్తదనం చూపిస్తూ ఎన్నికల దిశగా రెట్టింపైన విశ్వాసంతో అడుగులు వేస్తున్నామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల వైసీపీ నాయకులు, కార్పొరేషన్లు, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ముప్పై 34వ డివిజన్ కార్పొరేటర్ అయిన బండి నాగేంద్ర పుణ్యశీల గారు, అలాగే బండి నాగేంద్ర పుణ్యశీల గారి ఆధ్వర్యంలో గడప గడప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరియు కార్యక్రమానికి ఎలకల చలపతిరావు గారు కార్పొరేటర్ గారు, అలాగే తంగేళ్ల రాము గారు, అలాగే చైతన్య రెడ్డి గారు, అలాగే గౌస్ముద్దీన్ గారు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, చైర్మన్లు, పార్టీ కార్పొరేటర్లు, అభిమానులు, అలాగే వివిధ సంఘాల ఉన్న నాయకులందరూ కలిసి ఈ యొక్క గడప గడప కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు పశ్చిమ నియోజకవర్గంలో స్థానిక మా 34వ డివిజన్లో మా ఆధ్వర్యంలో జగనన్న సారథిగా అడుగులు వేస్తున్నటువంటి షేక్ ఆసిఫ్ అన్నతో, అలాగే మా గౌరవ కార్పొరేటర్లు చైతన్య రెడ్డి గారు, ఎలకల చలపతిరావు గారు, తంగెళ్ల రాము గారు, అలాగే గౌస్ మొహిద్దీన్ గారు, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్, అట్లాగే వివిధ సిటీ ప్రెసిడెంట్ గారు సుభాష్ని గారు, అట్లాగే వివిధ విభాగాల అధ్యక్షులు, అలాగే వైఎస్ఆర్సీపీ 34వ డివిజన్ కుటుంబం అంతా కూడా ఈ రోజున పండగ వాతావరణంలో పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేసుకోవడమే కాకుండా గడప గడపకి మరి ప్రతి ఒక్క ప్రజని కూడా వెళ్ళి మరి కలవడం జరుగుతూ ఉంది. వెళ్ళిన ప్రతి చోట కూడా మరి ఎంతో దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఎంతమంది పందులుగా గుంపులుగా వచ్చినా కూడా మా ఓటు జగనన్నకే. ఈ 5 ఏళ్లలో చేయగలిగింది నిజంగా 14 ఏళ్ల ముఖ్యమంత్రి ఆయన ఏమీ చేయలేంది. 5 ఏళ్లలో 2 ఏళ్లకి కరోనా పోయినా కూడా 3 ఏళ్లలో అసలు ఎలా చెయ్యొచ్చు అనేది ప్రభుత్వ పాలన అనేది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చూపించారు. ముస్లిం ప్రజలకు టీడీపీ, జనసేన నేతలు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ ఉపవాస ప్రార్థనల నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన సలీం హలీం సెంటర్ను ప్రారంభించారు. మత్స్య సామరస్యానికి ప్రతీక పశ్చిమ నియోజకవర్గంలో ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈరోజు మొదటి రోజు ఖురాన్ కూడా తరావీ రూపంలో చూడకుండా దాదాపు 1.5-2 గంటలు ఖురాన్ కూడా చదువుతారు. రేపు పొద్దున్నే సహరీ చేస్తారు. మళ్ళీ సాయంత్రం 6:15కో 6:20కో ఉపవాసం రెగ్గొడతారు. ఈ సందర్భంగా మొట్టమొదటి 99లో నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఈ వాతావరణం, హలీము, మిగతా ఏదైతే నాణ్యమైన క్వాలిటీ వస్తువులు హైదరాబాద్, బెంగళూరులో, బాంబేలో కూడా మంచి ఎక్కువ దుకాణాలు కట్టి ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా, ఇది కేవలం ఒక ముస్లిమ్స్కే పరిమితం కాదు. దీని ఇదేంటంటే ముస్లిమ్స్ కన్నా ఎక్కువ ఇతర కులస్తులు వచ్చి, ముస్లిమ్స్ వీళ్ళు సోదర భావంతో వచ్చి కలిసి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా మహిళలు, పిల్లలు వచ్చి ఒక ఎగ్జిబిషన్ లాగా ఎంజాయ్ చేస్తారు ఈ స్టాల్స్ అన్నింటినీ. రంజాన్ మాసం మొదటి రోజు సందర్భంగా ఇవాళ మా నాయకుడు జలీల్ ఖాన్ గారితో ఇక్కడ సలీం హలీం మరియు మిగతా హలీం దుకాణాలు ప్రారంభించడమే కాకుండా వారితో కలిసి ఇక్కడ పాలు పంచడం చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఈ ప్రాంతం అంతా మరి జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఈ ప్రాంతంలో మొదటి షాపు
ప్రారంభమై ఇవాళ దినదిన వృద్ధి చెంది ఎంతోమంది పేద ముస్లిం యువకులు ఈ మాసం అంతా ఇక్కడ షాప్స్ పెట్టుకుని వాళ్ళ వ్యాపారాలు అభివృద్ధి చేసుకుని రంజాన్ కళ ఎక్కడో చూస్తాం, చార్మినార్ దగ్గర ఎక్కడో హైదరాబాద్లో రంజాన్ కళ అంటే ఎట్లా ఉంటుందో ఆ విధంగా ఈ రోడ్డు అంతా నేను నిన్న కూడా వచ్చాను, నిన్న చూసి ఆశ్చర్యపోయాను. ఇటువంటి రోడ్డు ఇంత బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడో చార్మినార్లో చూసినట్టుంది. తప్పకుండా ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఉండి ప్రార్థనలు చేసి మనం అందరం ఇవాళ మన రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు మీ అందరికీ కూడా తెలుసు. అటువంటి సమస్యల నుంచి మంచి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారిని, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకుందాం. తప్పకుండా ముఖ్యమంత్రులను చేసి మన రాష్ట్రంకు ఉన్న సమస్యలు ఈ పవిత్ర రంజాన్ మాసంలో ప్రతిరోజు జరిగే ప్రార్థనలో రాష్ట్రానికి మంచి జరగాలి అని కోరుకున్నాం. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మరి పంజాబ్ సెంటర్లో ఈ రోజున ఎంతో ఆనందంగా ఉత్సాహంగా మరి అనేక రకాలైన వంటలతో మన సలీం గారి హలీం సెంటర్ని ప్రారంభించడం, దానికి కేశినేని చిన్ని గారిని, జలీల్ ఖాన్ గారిని, మమ్మల్ని, ఫతావుల్లా గారిని, సమీయుల్లా గారిని ఇంకా చాలామంది ఇక్కడికి ఆహ్వానించడం, అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు సలీం గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పంజాబ్ సెంటర్లో అనేక సందర్భాల్లో చూసాం మనం. మరి హలీం తినాలంటే సలీం గారి దగ్గరికి రావాలనేటువంటి నానుడి కూడా ఉంది. మరి కొంతమందిని ఇది మరి తక్కువ చేసి మాట్లాడడం, ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడడం కదా. అందరి దగ్గర కూడా అద్భుతమైనటువంటి వంటకాలు ఉంటాయి. ప్రత్యేకంగా సలీం గారి దగ్గర కొద్దిగా ఎక్కువ ప్రేమతో ఇలాగా మాట్లాడుతూ ఉన్నాం మేము సలీం గారి గురించి కూడా. ముస్లిమ్స్కి అందరూ భయలాగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ ఈరోజు మన రంజాన్ ప్రారంభమైంది కాబట్టి ఈరోజు మన చిన్ని గారు, మన జలీల్ ఖాన్ గారు, మన పోతిన మహేష్ గారు, ఫతావుల్లా గారు, మన తాజ్బాబు గారు వీళ్ళందరూ ఈరోజు పిలిపించడం జరిగింది. దేవుడి దేవల్ల వీళ్ళందరూ వచ్చి ఓపెనింగ్ చేశారు. ఆంధ్ర లయోలా కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ రిటైల్ ఆపరేషన్ ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నేషనల్ సెమినార్ నిర్వహించారు. ఈ సెమినార్ నిర్వహించడానికి ముఖ్య కారణం రియల్ జాబ్ అప్లికేషన్స్లో స్కిల్స్ ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి, ప్రాక్టికల్గా వారికి నాలెడ్జ్ ఎలా ఉపయోగపడుతుందని తెలియజేయడానికి దీన్ని నిర్వహించామని కళాశాల లెక్చరర్స్ తెలియజేశారు. రిటైల్ ఆపరేషన్స్, ఈ కామర్స్, లాజిస్టిక్స్, మేరీ టైమ్ లాజిస్టిక్స్ పై మరింత అవగాహన పెంచేందుకు కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ సబ్జెక్టులో జాబ్ ఆపర్చునిటీస్ ఎంతవరకు ఉంటాయని వారికి తెలియజేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ఓడి కె చిన్నాదేవి, డాక్టర్ బి శాంతి, ఫ్యాకల్టీ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. చేస్తున్నాను. ఈ యొక్క నేషనల్ సెమినార్ మా కాలేజ్లో వచ్చేసరికి లాజిస్టిక్స్, మ్యారిటైమ్ లాజిస్టిక్స్, ఈ కామర్స్ అండ్ రీటైల్ ఆపరేషన్స్ అనే కోర్సెస్ మేము రన్ చేస్తున్నాము. ఏంటంటే ఈ యొక్క కోర్సెస్ యొక్క స్ట్రక్చర్ ఏంటంటే ఎర్న్ వైల్ యూ లెర్న్ ప్రోగ్రామ్ లాగా ఏంటంటే పిల్లలు చదువుకుంటుండగానే జాబ్ చేసుకొని ఇంటర్న్షిప్స్ పొందుకునే అవకాశం ఉండే కోర్సెస్ అన్నమాట. ఈ యొక్క కోర్సెస్ని ఏంటంటే స్టూడెంట్స్ చదువుకుండగానే వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటర్న్షిప్స్ అంటే వీళ్ళు 2 years క్లాస్ రూమ్లో చదువుకుంటారు. లాస్ట్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఒక కంపెనీతో కానీ లేదంటే ఒక ఆర్గనైజేషన్తో కానీ టైఅప్ అయ్యి వీళ్ళు ఈ యొక్క ఆపరేషన్స్, లాజిస్టిక్స్ కానివ్వండి, ఈ కామర్స్ కానివ్వండి, రీటైల్ ఆపరేషన్స్ కానివ్వండి, ఈ యొక్క ఆపరేషన్స్ అన్నీ నేర్చుకుంటూ ఉంటారు, ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ బి శాంతి. ఆంధ్ర లయోలా కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ రీటైల్ ఆపరేషన్స్లో నేను లెక్చరర్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు వచ్చేసి మా డిపార్ట్మెంట్ తరపు నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ లాజిస్టిక్స్ అండ్ రీటైల్ ఆపరేషన్స్ నుంచి మేము 2 రోజుల నేషనల్ సెమినార్ కండక్ట్ చేస్తున్నాము. ఈ నేషనల్ సెమినార్ కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రియల్ సినారియోలో, రియల్ జాబ్ అప్లికేషన్స్లో స్టూడెంట్స్ వాళ్ళ స్కిల్స్ని ఎంతవరకు వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతున్నారు, అలాగే వాళ్ళు
క్లాస్ రూమ్లో థియరిటికల్ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ని ప్రాక్టికల్గా వాళ్ళు అప్లై చేయగలుగుతున్నారా లేదా అనే ముఖ్య ఉద్దేశంతో, అలాగే మరి ప్రజెంట్ ఉన్న సినారియోలో వాళ్ళకి ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జాబ్ ఆపర్చునిటీస్ వాళ్ళు అందుకోగలుగుతున్నారు, ఈ ఉద్దేశాన్ని బట్టి మేము 2 రోజుల నేషనల్ సెమినార్ కండక్ట్ చేశాము. సో వీళ్ళకి కోర్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అంటే రీటైల్ ఆపరేషన్స్, ఈ-కామర్స్, అగ్రి అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ లాజిస్టిక్స్, మ్యారిటైమ్ లాజిస్టిక్స్. సో ఈ కోర్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎక్స్పర్టైజ్డ్ పర్సనాలిటీస్ని మేము ఈరోజు గెస్ట్గా పిలిచి ఉన్నాము. మార్నింగ్ సెక్షన్ వచ్చేసి డాక్టర్ ఫక్రుద్దీన్ షేక్ గారు గీతం యూనివర్సిటీ, అలాగే లాజిస్టిక్స్లో వారు ఎంఎస్ చేసి ఉన్నారు. సో వారు స్టూడెంట్స్కి ఈ రోజున వాళ్ళ యొక్క జాబ్ ఆపర్చునిటీస్ గురించి కానీ, రీటైల్ ఆపరేషన్స్ గురించి కానీ, మ్యారిటైమ్ లాజిస్టిక్స్ గురించి కానీ, అవి రియల్ సినారియోలో అవి ఎంతవరకు చక్కగా జాబ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తున్నాయి. Myself, K. Chinnadevi, HOD of Retail Operations Department. We are conducting a 2-day national seminar on the topic Surging Trends in Logistics and Retail Operations. This seminar is aims at the innovative practices and emerging trends, what really current practices are going on in the industry of logistics. The sub-themes for this surging trends in logistic and retail operation relates with maritime logistic related things, e-commerce related things. తాడికడప డొంకరోడ్లోని రామలింగేశ్వర స్వామి కాలనీ నందు సీసీ రోడ్ ప్రారంభోత్సవానికి మంత్రివర్యులు జోగి రమేష్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 23 లక్షల వ్యయంతో ఈ రోడ్ ప్రారంభించడం జరిగిందన్నారు. స్థానిక ప్రజల కోరిక మేరకు దీనిని వేస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి, రమణ, కృష్ణారావు, నరసింహారావు పాల్గొన్నారు. మైలవరం వైసీపీ కార్యాలయంలో ఆ పార్టీ సమన్వయకర్త సర్నాల తిరుపతిరావు యాదవ్ మీడియాతో మాట్లాడారు. ఇంటి పట్టా వచ్చినందునే ఆనందాన్ని వెల్లబుచ్చినందుకు గీతాంజలి అనే మహిళను సోషల్ మీడియా వేదికగా హింసించారని అన్నారు. క్రూర మృగాల కంటే నీచంగా ప్రవర్తించారని, గీతాంజలి మరణానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించే వరకు వైసీపీ ఆ కుటుంబానికి అండగా ఉంటుందని తెలిపారు. చంద్రబాబు ఆయన సోషల్ మీడియా వ్యవహరించిన తీరుకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. నిజమైన అర్హురాలు కాబట్టి ఆమెకు పట్టా వచ్చింది. ఆ అమ్మాయికి ఇల్లు లేదు కాబట్టి ఆనందపడింది. నాకు ఇల్లు వచ్చింది, నా పేరు నెలస్థలం రిజిస్ట్రేషన్ అయిందని. అట్లాంటి దాన్ని పట్టుకొని మీరు అసలు సోషల్ మీడియాలో ట్రోల్ చేసి మీ ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేసి ఆ అమ్మాయిని చంపేశారంటే మీ ఎంతకన్నా దురదృష్టం ఎక్కడా కూడా లేదు. ఏ రాష్ట్రంలో కాదు కదా, ఏ పార్టీలకు కూడా ఉండదు, ఎక్కడా కూడా ఉండదు. ఇట్లాంటివన్నీ కూడా మీరు రాబోయే రోజుల్లో తగిన మూలం చెల్లించుకుంటారని చెబుతూ ఈ చర్యలను ఖండిస్తామంటూ కోరుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు ఆత్మీయ స్వాగతం పలికారు. విజయవాడ కనకదుర్గ వారధి వద్ద ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్క్ ప్రారంభోత్సవానికి మంగళవారం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లాద్ విష్ణు ఆయనకు పుష్పగుచ్చం అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. తాడికడప
కడప వైఎస్ఆర్ మున్సిపాలిటీ యనమల కుదురు ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పెద్ద ఎత్తున జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ నాయకులు కర్ర ఆదిశేషగిరిరావు జెండా ఆవిష్కరణ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు. జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మడి విజయ్ కుమార్, మరిది శ్రీనివాసరావు, వీడియో గోపాలకృష్ణ, లంక కోటేశ్వరరావు, ఎంపీటీసీ కరీంబాబు, ఇమ్రాన్, కోసూరి, నరేష్ కుమార్, అనిల్ రెడ్డి, లతీఫ్ కిరణ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి పథకాలు లబ్ధి పొందానని చెప్పినందుకు టీడీపీ, జనసేన ముష్కరులు ఆమెను వెంటాడి అసభ్య పదజాలంతో ఆమె ఆత్మహత్య చేసుకునే విధంగా కుట్ర చేశారన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు గమనిస్తున్నారని, ఆత్మహత్యకు కారణమయ్యి అసభ్య పదజాలం చేసిన వ్యక్తుల్ని కఠినంగా శిక్షించాలని కోరారు. లబ్ధి చేకూరే విధంగా ఎవరికి ఒక రూపాయి కూడా కరప్షన్ జరగకుండా డీపీడీ ద్వారా ప్రజల అకౌంట్కే జమ చేస్తున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున పార్టీ ఒక్కరితో స్టార్ట్ అయి ఈ రోజున ఒక మహాసంగ్రామంగా అభివృద్ధి చెంది దానికి నిదర్శనం ఒక రాప్తాడు సభ కానీ, మొన్న జరిగిన మేదరమెట్ల సభ కానీ ఒక నిదర్శనంగా తీసుకొని ఇది ఒక మహాసంగ్రామం, మహా విప్లవంగా అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి పేద బడుగు బలహీన వర్గాల నుంచి మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఒక సవాల్గా మారారు. తెలుగుదేశం పార్టీ ఈనాటి వరకు బీసీలను కానీ, బడుగు బలహీన వర్గాలను కానీ పట్టించుకున్న దాఖలాలు ఏనాడు లేవు. ఈరోజు వైఎస్ఆర్సీపీ 13 సంవత్సరాలు ముగించుకొని 14వ సంవత్సరంలోకి అడిగిడుతున్న సందర్భంగా మా యనమల కుదురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమాన్ని జెండా ఆవిష్కరించి పేద ప్రజలకు స్వీట్లు, హాట్లు పంచడానికి ముందుకొచ్చింది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా 175 ఇది 175 ఈ ఆశయానికి అనుగుణంగా మా పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించిన ఆదేశాల ప్రకారం పూర్తిగా ఈ పార్టీకి 175 వచ్చే విధంగా ఈ పార్టీకి కష్టపడతామని ఆయన చేసినటువంటి నవరత్నాల పథకాలు, ఆయన చేసిన అభివృద్ధి విధానాలు ప్రజలకు వివరించి పూర్తి స్థాయిలో అతనికి పూర్తి మెజార్టీ వచ్చేట్టుగా మేము ముందుకు వస్తాము. అదే నిన్న మన తెనాలి పట్టణంలో జగనన్న పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో ఒక గృహిణి, ఒక లబ్ధిదారురాలు ఇళ్ల పట్టా రిజిస్ట్రేషన్ అయినందన్న ఆనందంలో పత్రికాముఖంగా యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఆమె యొక్క అభిప్రాయాన్ని తెలిపినందుకు, అంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టా ఇచ్చాడు, నా పిల్లలకి అమ్మఒడి ఇచ్చాడు, మా అత్తయ్యకి పెన్షన్ ఇచ్చాడు, మా మామయ్యకి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యాన్ని బాగు చేయించాడు, కాబట్టి ఇన్ని ఇచ్చిన ఆయన్ని మేము ఖచ్చితంగా వదులుకోము, మా గుండెల్లో పెట్టుకొని ప్రాణాభిప్రాయంగా మేము ఆయన ఓటు రూపంలో ఆయనకి మేము బహుమతి ఇస్తాము అని ఒక మహిళ, సాధారణ మధ్యతరగతి ఒక బీసీ కుటుంబానికి చెందిన మహిళని ఆ వాయిస్ తీసుకున్న తర్వాత అది యూట్యూబ్ ఛానల్లో ప్రచారమైన తదుపరి ఏదైతే జనసేన మరియు ఐటీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది తీవ్రవాదులు అమ్మాయిని విచక్షణారహితంగా చెప్పుకోలేని విధంగా లంబిడి అని చెప్పి దారుణంగా అమ్మాయిని ఒక కత్తులతో పోరాటం చూసాం. కానీ ఆ విధంగా బూతులతో అమ్మాయి కుటుంబాన్ని అల్లరి చేసి ఆమెకి ఆత్మహత్య చేసుకునే విధంగా చేశారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికం ఈ విషయాన్ని అన్ని ఛానళ్ళ ద్వారా అందరూ గమనించాలి. గ్రామంలో నాయకులందరూ అని ఒక మాట చెప్పండి. ఈరోజు అనగా మార్చి 12వ తారీఖు అంటే గతంలో 2011
మార్చి 12వ తారీఖు ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పాటు చేసి ఇవాళకి 13 వసంతాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మా యనమల కుదురు పార్టీ ఆఫీస్లో ఒక సంబరాల పండుగ అంటే శివరాత్రి ఇక్కడ శివరాత్రి అయిపోయినా సరే మరో శివరాత్రి లాగా ఇక్కడ మేము ఉత్సాహంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి స్థానిక నాయకులు, ప్రతినిధులు, కార్యకర్తలు హాజరయ్యారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రిటైనింగ్ వాల్ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ప్రారంభించిన సీఎం జగన్. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి స్థానిక ప్రజలు తేడా గమనించాలని సూచన. గీతాంజలి మృతికి ఐటీడీపీ కారణమన్న వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెల్సీ పోతుల సునీత. ఆమెను ట్రోలింగ్ చేసి రాబందుల్లాగా ప్రవర్తించారని ఆగ్రహం. దేవినేని అవినాష్ పనితీరుపై సీఎం జగన్ ప్రశంసలు. రిటైనింగ్ వాల్ నిర్మించడం పట్ల స్థానిక ప్రజల ఆనందం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.